సో చూడండి కోనేరు, చెరువులో చేపలు ఉన్నాయా లేదా, కోనేరు అంటారు ఏమంటారో మనకు తెలియదు. ఓ బామ్మ ఎక్కడికి ఇట్టు చూడమ్మా. మనకి టౌన్లో మాత్రం స్కూటీ ఉంటే ది బెస్ట్ అబ్బా. ఈ నోటల్లో గేర్లు వేసుకునే అంత అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ HRW వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేనైతే మార్నింగ్ లేచి సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సన్ రైజ్ చూపిద్దాం మీకైతే. ఈరోజు మనం అయితే ఒక వ్లాగ్ అయితే తీస్తున్నాం. సో ఏంటంటే మన బైక్ అనేది మనం తీసుకువెళ్ళి కావలిలో అయితే ఇస్తున్నాం అనమాట. సో దానికి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో క్లచ్ ప్లేట్లు ఇంకా ఏదేదో అయితే ఉంది, స్పీడోమీటర్ అది మొత్తం అయితే వేయాలి. సో దానికోసం ఏంటంటే సో మా రిలేటివ్స్ అయితే మెకానిక్ అయితే ఉన్నారు కావలిలో. సో వాళ్ళ దగ్గర అయితే ఇచ్చేయడమే. సో ఈరోజు సండే కాబట్టి సండే ఒక చిన్న రైడ్ అయితే చేద్దామని నేను కూడా ఫిక్స్ అయిపోయాను. సో రైడ్ అయితే కాదు, సో చిన్న వ్లాగ్ అనుకోండి. సో ఇలాగ ఒక చిన్న వ్లాగ్ తీద్దామని నేనైతే అనుకున్నాను. సో ఇంకొక మాట కూడా మీతో షేర్ చేసుకోవాలి నేనైతే. సో యూట్యూబ్ నుంచి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అయితే నాకైతే రీసెంట్గా తెలిసింది. సో అది తెలిసిన తర్వాత నాకు ఎందుకో తెలియని బాధ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంది. సో ఎందుకంటే సో ఎంతో ఇష్టంగా నేనైతే ఇలాగా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. సో ఇలా పెడితే నేను కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను చేసే పని సో నాకే ఎలాగైతే ఉంది. సో అది కూడా నేను కొంచెం సేపట్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే మీరైతే సన్ రైజ్ అయితే చూడండి. సో మళ్ళీ లేట్ అయిపోద్దు. సో మళ్ళీ సూర్యుడు అయితే పైకి అయితే వచ్చేస్తాడు. సో ఫస్ట్ అయితే మీరైతే సన్ రైజ్ అయితే చూడండి. సో ఇలాగ వచ్చాను లేదో, సన్ రైజ్ చూడండి ఎలా ఉందో. సో ఏంటంటే మంచు అనేది ఎక్కువగా పడుతుంది. సో దానికోసం ఏంటంటే సో సూర్యుడు కొంచెం కనిపించలేదు, కొంచెం పైకి అయితే వచ్చేసాడు అనమాట. వావ్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఏమైనా ఉందో చూడండి, ఎలాగుందో లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. చూడండి ఆ మంచులో నుంచి సూపర్గా అయితే ఉంది అబ్బాయి. ఇలాగ చూస్తూ ఉంటే ఇలాంటి లొకేషన్ చూడాలనే పొద్దున లేచి నేనైతే వస్తాను. సో మీకు కూడా చూపిద్దామని. సో ఎన్నో వీడియోలు నేనైతే సన్ రైజ్ అయితే చూపించే ఉన్నాను. సో బట్ ప్రతి ఒక్క వీడియోలో అదొక స్పెషల్గానే ఉంటుంది, కానీ నాకైతే మాత్రం అసలు బోర్ కొట్టదు. చూడండి ఎలాగుందో అస్సలు. వా ఏమైనా ఉందా, సూపర్ లొకేషన్ అబ్బా. ఇన్ ఇస్కాపల్లి బీచ్ మార్నింగ్ సన్ రైజ్. సో సూర్యుడు అయితే ఇంకొంచెం పైకి అయితే వచ్చేసాడు అనమాట. సో చూస్తున్నారు కదా. సో ఇలాగా పొద్దున బీచ్ దగ్గర వచ్చినప్పుడు, మొన్న కూడా నేను వచ్చినప్పుడు బీచ్ దగ్గర వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నా. సో ఈరోజు మీకే చూపిద్దామని నేను. చూడండి సో ఇక్కడ 1, అక్కడ 2, 3, 4, అక్కడ 5, ఇంకా లెక్కేసుకుంటూ వెళ్తే అక్కడ మొత్తం చాలా అంటే చాలా ఉంది. సో ఎందుకు ఇలాగ వస్తుందో ఏం అర్థం కావట్లేదు. ఎన్ని తాబేలు చూడండి. సో ఇటు కూడా చూసినా ఈడ కూడా 1, 2. సో ఎన్నో వందల తాబేలు నాకు తెలిసి. ఇక్కడి నుంచి అక్కడి వరకు అయితే ఒక 10, 20 అయితే ఉంటుంది. సో ఎందుకు ఇలాగ అవుతుందో నాకే ఐడియా లేదు అసలు. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో అన్నైతే ఇప్పుడే సముద్రంలోకి అయితే వెళ్తున్నాడు వాళ్ళు తీసుకుని. సో చూస్తున్నారు కదా. సో ఇలాగైతే సముద్రంలో వెళ్ళి అయితే ఇక 8కో 7కో అయితే వస్తారు. సో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ అయితే 6:20 అంత అవుతుంది. సో అన్న చూడండి కష్టం చూడండి ఎలాగుందో. సో గాయస్ మీరైతే మొత్తం అయితే లొకేషన్ అయితే చూసారు కదా. సో సన్ రైజ్ ఇంకా అక్కడ చనిపోయిన తాబేళ్ళు గీబోళ్ళు మొత్తం అయితే చూసారు కదా. సో ఎందుకు చనిపోతుందో ఏందో అస్సలు నాకైతే తెలియదు. సో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి గాయస్. సో ఈరోజు మనమైతే ఇలాగ బ్లాగ్ చేస్తున్నాం. సో నేనైతే ఫ్రైడే ఎప్పుడో చేసేద్దాం అనుకున్నాను. సో సండే చేస్తే ఒక రిధం అయితే ఉంటుంది, నేనైతే ఇలాగైతే అనుకున్నాను. సో బాగుంటుందని. సో ఏంటంటే సో యూట్యూబ్లో నుంచి మనకైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సో నాకైతే ఇన్ని రోజులకి తెలియదు. సో చాలామంది తెలిసే ఉంటుంది. సో ఏంటంటే మానిటైజేషన్ దగ్గరలో ఉన్నాం, అప్లై చేసాం, అది ఇది మొత్తం అయితే నేనైతే లాస్ట్ బ్లాగ్స్ అయితే మీకైతే చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చిన ట్విస్ట్ ఏంటంటే సో నాదైతే రీసెంట్గా అయితే చెప్తున్నాను చూడండి. సో 3600 గంటలు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా 400 అయితే ఉంది సో మన మానిటైజేషన్కి. సో ఈ 400 ఎప్పుడెప్పుడు అయిపోద్దా నేనైతే ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. సో ఇది ఒక చిన్న ట్విస్ట్ అయితే వచ్చేసింది ఇక్కడ మాత్రం. సో ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ 2023
జనవరి 30న మనమైతే జనవరి లాస్ట్లో అయితే మనమైతే ఫస్ట్ బ్లాగ్ అయితే అప్లోడ్ అయితే చేసాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 1 year అయితే అయిపోయింది. సో మనమైతే ఒక మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి ఓన్లీ 1 yearలో కంప్లీట్ చేయాలంట. సో ఏంటంటే ఇప్పుడు మనమైతే జనవరిలో లాస్ట్లో అయితే అప్లోడ్ చేసాం కదా వీడియోని. సో ఇప్పుడైతే మార్చ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ 3 months 2 months ఏంటంటే ఇక మన మానిటైజేషన్లో లెక్కలు అయితే ఉండదన్నమాట. సో ఈ 2 monthsలో మనం చేసిన వీడియోస్ మొత్తం అయితే ఇక గోవిందనే. సో అదేంది కౌంట్ కూడా మొత్తం ఏ కౌంట్ అయితే అవ్వదు. సో ఇలాగ ఉందన్నమాట. సో నాదైతే రీసెంట్గా అయితే 3600 ఎంత ఉంది. సో ఇప్పుడైతే అది ఎంత ఉందంటే 2900 అయితే అయిపోయింది. సో నాకైతే చాలా అంటే చాలా బాధగా అయితే ఉంది. సో ఎంతో ఇష్టంగా నేను చేసిన పని ఏదైనా ఉందంటే సో అదైతే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం. సో ఎప్పటి నుంచో నాకైతే కళ అనమాట. సో ఒక బైకర్గా అంటే చిన్నప్పటి నుంచి నాకైతే ఇలాగ చేయాలని చాలా అంటే చాలా ఆశగా అయితే ఉండింది. సో ఆశతో ఆశ మొత్తం అయితే ఫుల్ఫిల్ అయితే అయ్యింది. సో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన మొత్తం అయితే కంప్లీట్ అయితే అయ్యింది. బట్ ఇలాగ మానిటైజేషన్ అయ్యే టైంలోనే 1 year లోపల చేయాలి. నాకైతే ఇన్ని రోజులుగా అసలు తెలియదు. సో ఏదో చేసేద్దాం అని అయితే ఉన్నాను. సో ఇది కూడా నా ప్రాబ్లమే. సో నేనైతే కంటిన్యూగా అయితే వ్లాగ్స్ అయితే పెట్టను కాబట్టి సో నాకైతే ఇలాగ జరగాల్సిందే. సో చాలా అంటే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. సో మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలి ఇది నాకైతే ఇలాగైతే ఉంది. సో మన ఫ్యామిలీలో అందరికీ ఎప్పుడెప్పుడు చెప్పాలా ఎందుకు ఇలాగ అవుతుంది మనతోనే. సో నా లైఫ్లో ఎందుకు ఇలాగ అవుతుంది నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. సో చేతి వరకు వచ్చింది, మళ్ళీ చేతిలో నుంచి చేజారిపోవడం అంటే ఇదేనమాట. సో బట్ ఏమైనా కూడా నెవర్ గివ్ అప్. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనమైతే మన మానిటైజేషన్ని కంప్లీట్ అయితే చేయాలి. సో అది మాత్రం మీ చేతిలోనే ఉంది. సో మీ చిన్న సబ్స్క్రైబ్ ఇంకా మీ చిన్న షేర్తోనే ఇదైతే కంప్లీట్ అవుద్ది. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో యువర్ ఫ్రెండ్స్. సో నేనైతే ఏమనుకుంటున్నా అంటే సో నేనైతే మళ్ళీ వాలీబాల్ వీడియోస్ పెడదామని నాకైతే కొంచెం అయితే అనిపిస్తూ ఉంది. సో ఏంటంటే వాచ్ టైమ్ అవర్స్ మనకి ఎలాగో కావాలి కాబట్టి సో ఇలాగా మనమైతే వాలీబాల్ వీడియోస్ ఎక్కడైనా టోర్నమెంట్కి వెళ్ళి అక్కడ వాలీబాల్ వీడియోస్ పెడదామని నాకైతే ఉంది. సో ఏం చేద్దామండి, మళ్ళీ ఏదైనా 1 month దాటిందా. సో ఈ 1 monthలో ఏదైనా వీడియో తీసుంటే లాస్ట్ ఇయర్లో ఏదైనా వీడియో తీసుంటే దానిలో వచ్చిన వాచ్ టైమ్ అవర్స్ మొత్తం అయితే కొంచెం తగ్గిపోద్ది. సో దానికోసం ఎలాగో నాకైతే టెన్షన్గా ఉంది. సో నేనైతే 1 dayలో ఒక 100 times 200 times అయితే చూస్తున్నాను యూట్యూబ్ స్టూడియో అయితే. సో ఎప్పుడెప్పుడు తగ్గిపోద్దా అని. సో చూడండి 3600 ఎక్కడ, 2900 ఎక్కడ, 700 గంటలు నా దగ్గర తగ్గిపోయింది. సో ఎన్ని వీడియోస్ చేయాలి మనం? 700 గంటలు వాచ్ టైమ్ అవర్స్ రావాలంటే మనకి ఎన్ని వీడియోస్ చేయాలి? సో చూద్దాం ఇక ఏమవుతుందో. సో నేనైతే ఇలాగ అనుకుంటూ ఉన్నాను, వాలీబాల్ వీడియోస్ పెట్టేనా మన ఛానల్ని మానిటైజేషన్ చేసి ఇంకా పెద్ద రైడ్స్ అయితే చేద్దామని. సో మీరేమంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి గాయస్. సో మనమైతే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇక ఇంటికి అయితే వెళ్ళిపోయి ఇక బ్రేక్ఫాస్ట్ చేసేది ఇక కావలికి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్ మనమైతే అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసినాం, ఇంకా బ్రేక్ఫాస్ట్ మొత్తం అయితే చేసేసినాం. సో ఇప్పుడైతే టైం అయితే 11 అవుతుంది. సో మన బైక్కి ఇప్పుడు అంటే మెకానిక్ దగ్గర తీసుకుపోయి చెప్పాల్సింది మొత్తం అయితే మీకు చెప్తాను అనమాట. సో ఫస్ట్ అయితే దీనికైతే స్పీడోమీటర్ అయితే వేయాలి. సో స్పీడోమీటర్ కేబుల్ అనమాట. సో ఇది ఎంత ఫాస్ట్గా వెళ్ళినా 0లోనే ఉంటుంది. సో అదొకటి. మళ్ళీ వచ్చి ఇదైతే కొంచెం లూజ్ అయిపోయింది. సో ఇది కూడా ఈ సెట్ అయితే వేయాలన్నమాట. సో ఇదొకటి ఇంకా వచ్చి క్లచ్ ప్లేట్లు అయితే అదైతే ఫస్ట్ కూడా చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా. సో అది ఈ 3 ఇంకా చిన్నదైతే ఉంది. మన బైక్ అయితే లైట్స్ కూడా ఫిట్ చేయాలి. సో లాస్ట్ సండే మనం వెళ్ళి కూడా అదైతే క్యాన్సిల్ అయితే అయిపోయింది. సో ఇక్కడ ఫిట్ చేద్దాం అని నాకైతే ఉంది. బట్ ఏంటంటే అక్కడ అంత క్లారిటీగా ఉండదు. ఇక్కడైతే ఫిట్ చేయాలి నెంబర్ ప్లేట్ పక్కన అని చెప్తున్నారు. సో అది కూడా చూద్దాం. బైక్ వాటర్ వాష్ చేస్తుంటే సో ఇది కూడా ఇరిగిపోయింది అనమాట. సో ఇది కూడా ఫిట్ చేయాలి. సో చేద్దాం. సో ఇక్కడ సో చూద్దాం. ఇరిగిపోయినట్టుగా అయితే ఉంది నాకైతే. స్క్రూ కూడా మొత్తం అయితే బయటకు అయితే వచ్చేసింది. సో మనం అయితే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇక్కడి నుంచి అయితే మనం అయితే ఇక గోప్రో వ్యూలో అయితే మేము ముందుగా వచ్చేస్తాను. సో గైస్ అందరికీ స్వాగతం సుస్వాగతం మన మోటో వ్లాగింగ్ సెటప్కి. సో ప్రజెంట్ మనం అయితే సిఆర్ పాలెం దగ్గర అయితే ఉన్నాం. సో కొంచెం దూరం వచ్చిన తర్వాత నేనైతే ఇలాగా వ్లాగ్ అయితే చేస్తూ ఉన్నాను. సో మన బైక్ అయితే వెళ్ళట్లేదు. సో నాకైతే చాలా అంటే చాలా కోపం వస్తుంది. సో నేనున్న ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకైతే ఎందుకులే బీపీ హై అయిపోతుంది నాకైతే మాత్రం. ఇది వెళ్ళట్లేదు చూడండి, సౌండ్ వస్తుంది, ముందుకు వెళ్ళట్లేదు.
ఇలాగుంటే చాలా బాగుంటుంది. రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు వేస్తారు, బట్ ఇలాంటి చెట్లు వేయడం మాత్రం మర్చిపోతారు. అలాంటి చెట్లు వేస్తే లొకేషన్ కూడా చూడడానికి బాగుంటుంది, మీకు చూపించడానికి బాగుంటుంది. ఇక్కడ ఏముందని మీకు చూపించడానికి జస్ట్ నా మాటలు మీరైతే వింటూ ఉంటారు కాబట్టి, సో దానికోసం సో నేనైతే ఇక్కడైతే వ్లాగ్ అయితే చేస్తూ ఉన్నాను. మ్యాక్సిమం అయితే ఇక్కడ మా విలేజ్లో అయితే వేస్తారు, మెకానిక్ అయితే ఉన్నారు. సో బట్ మనమైతే కావలికి అయితే వెళ్తున్నాం. సో అక్కడైతే ఎందుకని మనమైతే ఒక వ్లాగ్ కూడా తీసేలాగైతే ఉంటుంది కాబట్టి, సో దానికోసం మనమైతే ఇలాగైతే వ్లాగ్ అయితే తీస్తున్నాం గైస్. సో మీకైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉండాలి కదా, ఎలాగుంది అనేది. సో కొందరు అనుకుంటారు ఏందర ఈడు బైక్ సర్వీస్కి ఇలాగా రిపేర్ కూడా వ్లాగ్ చేస్తున్నాడు అని. సో గట్లేం లేదు, జస్ట్ సో మీకైతే అప్డేట్ ఇస్తూ ఉండాలి మన లైఫ్లో ఏం జరుగుతూ ఉంది. సో దానికోసం అయితే ఇలాగ చిన్న వ్లాగ్ అనమాట. సో వ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూడండి గాయస్. ఏంటంటే మీరు లైక్ చేశారనుకోండి ఈ వ్లాగ్ని, సో ఇది మొత్తం అయితే వేరే ఫోన్స్కి అయితే రికమెండేషన్లో అయితే వెళ్ళిద్ది. సో ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని. సో గాయస్ ప్రజెంట్ మీరు ఇప్పుడు ఈ రోడ్ చూస్తున్నారు కదా, సో ఇదైతే ఏంటంటే తుమ్మలపెంట ఇటు నుంచి అయితే మనం అయితే నెల్లూరు కూడా అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇదే రోడ్లో మాత్రం స్ట్రైట్గా వెళ్ళిద్ది. ఎక్కడంటే తుమ్మలపెంట నుంచి స్టార్ట్ అయింది అంటే మ్యాక్సిమం మీరు అనుకోండి తుమ్మలపెంట నుంచి, అంటే అక్కడి నుంచి కూడా వేరే ప్లేసెస్ అయితే ఉన్నాయి, బట్ తుమ్మలపెంట దగ్గర నుంచి మెయిన్ అనుకోండి. సో తుమ్మలపెంట దగ్గర నుంచి మనం అయితే నెల్లూరు హైవే వరకు అయితే ఇట్టే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఏంటంటే ఒకే రోడ్డు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి మనం అయితే అల్లూరుకి అయితే వెళ్ళిపోవచ్చు. అల్లూరు దగ్గర నుంచి కొడవలూరు నుంచి రాజుపాలెం అలాగైతే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో అంత పెద్ద రోడ్డు ఇది. రోడ్డు మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది ఇది మాత్రం. సో ఏంటంటే ఇక్కడ పోర్టు పడింది కదా, సో పోర్టు అంటే హార్బర్ పడిన ముందు నుంచి అయితే ఈ రోడ్ అయితే వేశారు. సో పెద్ద బైక్స్ అయితే ఎన్ఎస్లో అలాగుంటే చింపేయచ్చు ఈ రోడ్ల పైన మాత్రం. సో సూపర్గా ఉంటుంది. సో ట్రాఫిక్ కూడా అంతగా ఉండదు. లోకల్ రోడ్ అయినా సర్వీస్ రోడ్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది, ఎలాంటి గతుకులు ఉండదు, ఎవరు అడ్డాలుగా రారు. రైట్ నా జువ్వలు దీనికి వచ్చేసినాం గాయస్. సో ఇక్కడ నుంచి మనం అయితే ముంగమూరు 5.5 కిలోమీటర్స్, కావలి 21 కిలోమీటర్సా, లెఫ్ట్ తీసుకుని చెక్ చేయడమే. ఇంతగా మనం అయితే ఏంటంటే ఇప్పుడు మన బైక్ బాగుంది అనుకోండి, సో ఇంతగా చెప్పేవాడిని కాదు. ఏంటంటే ఇది మళ్ళీ నోట్లో చేసామనుకోండి, మళ్ళీ మనం నోట్లు చేసి మళ్ళీ గేర్ వేసుకుని వెళ్ళాలంటే చాలా అంటే చాలా టైం పట్టిద్ది. సో దానికోసం ఏంటంటే నాకైతే చిరాకు దొబ్బతా ఉంది. సో దానికోసం నేనైతే ఇలా చెప్తా ఉన్నాను. ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూ ఉంది గాయ్స్. రోడ్డు అయితే వేస్తూ ఉన్నారు, ప్యాచప్ రోడ్డు కాదు, ఇట్స్ ఏ ప్యాచప్. ఆడు చూడండి అంత అవసరం ఏముందో. బుల్డోజర్ చాలా రోజుల తర్వాత చూస్తున్నా దీన్ని అయితే. సో గైస్ మనం అయితే కింద మీద పడి అయితే మంగమూరుకి అయితే వచ్చేసినాం. స్లోగా వెళ్తున్నాను. సో మేజర్ ప్లేసెస్లో నేనైతే ఇలాగ కెమెరా ఆన్ చేసి వ్లాగ్ అయితే చేస్తూ ఉన్నాను. సో చూడండి కోనేరు, చెరువులో చేపలు ఉన్నాయా లేదా, కోనేరు అంటారు ఏమంటారో మనకు తెలియదు, కోనేరు అనుకోండిలే. సో మొత్తం పెద్ద చెరువే. సో ఇప్పుడు ఇక్కడ కొండ పెట్టుకుంటా దగ్గర అయితే తిరణాలు అయితే జరిగింది. సో మీ అందరికీ తెలిసింది అది అయితే. సో మీలో చాలామంది అయితే వెళ్ళి అయితే ఉంటారు. సో ఎంతమంది వెళ్ళారో కామెంట్ కొట్టేయండి గాయస్. సో ఏంటంటే నేనైతే మొన్న కూడా వచ్చాను కావలికి, అంటే ఆ రోజే. సో వచ్చినప్పుడు ఏంటంటే సో జువ్వలు దీన్ని దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. సో చూడండి ఎంత దూరం, అక్కడి నుంచి కూడా వాళ్ళ దగ్గర బైక్స్ అయితే లేవు. సో ఏంటంటే వాళ్ళైతే నైట్ పూట మినిమం ఒక 8 to 9 PM ఆ టైంలో అయితే వాళ్ళైతే నడుచుకుంటూ వచ్చేస్తున్నారు అక్కడి నుంచి. ఏందిరా బాబు అక్కడి నుంచి నడుచుకుని వచ్చేయడం ఏందో నాకైతే విచిత్రంగా అయితే ఉండింది. సో నేనైతే మా ఇంటి దగ్గర నుంచి బీచ్ దగ్గర కూడా నడుచుకుని అయితే వెళ్ళలేదు. సో కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. సో వీళ్ళైతే ఎంత ఓర్పు వీళ్ళకి. సో అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసారు వీళ్ళు, గ్రేట్ కదా. సో అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేయడం, మళ్ళీ ఏ ఆటో గీటో ఎక్కడం ఏం లే, నడుచుకుంటూ వచ్చేయడమే ఏమైతే అది అవుద్ది. సో అది కూడా డే టైంలో అయితే ఓకే, నైట్ టైంలో అమ్మా ఆయన నేనైతే ఆశ్చర్యపోయా, అసలు బిత్తరపోయా నేనైతే. ఏందిరా బాబు ఎవర్రా మీరంతా అనాల్సిందే ఆ టైంలో. ఆ తిరణాలు అయితే జరుగుతూ ఉందో ఏందో మనకైతే ఐడియా లేదు. సో మీకు తెలిస్తే కామెంట్ కొట్టేయండి గాయ్స్. సో ఇంకా ముందైతే ఫ్లెక్స్లు అంటే లైటింగ్ గిటింగ్ మొత్తం అయితే వేస్తున్నారు. మొన్న అయితే మొత్తం ఫుల్ బందోబస్తులు అయితే ఉండింది. సో వెల్కమ్ టు నేషనల్ హైవే 16
ఎన్నోసార్లు చెప్పే ఉంటాను ఇదైతే మనం వెల్కమ్ టు నేషనల్ హైవే 16, వెల్కమ్ టు నేషనల్ హైవే 16 అని. సో మనం ఏమైనా దూసుకొని వెళ్ళి అంత పరిస్థితి లేదు. ఈ బైక్ అయితే వెళ్ళదన్నమాట. ఈ కార్ ఆయన అయితే స్లోగా అయితే వెళ్తా ఉన్నాడు. సో హైవే ఎక్కితే మాత్రం కన్ఫామ్గా గాయస్ మీకు అయితే చెప్తున్నా చూడండి, మిర్రర్స్ మాత్రం కరెక్ట్గా పెట్టుకోండి. సో లేకపోతే చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే పడతారు మీరు. సో మిర్రర్స్ కరెక్ట్గా పెట్టుకోండి. కొంచెం మనసు మైండ్ మొత్తం ఇక్కడైతే పెట్టి డ్రైవ్ చేయండి. సో ఎక్కడో ఆలోచిస్తూ మీరు కానీ ఇక్కడ డ్రైవ్ చేశారనుకోండి, కష్టాల్లో పడతారు దాని తర్వాత మీరైతే. కొంచెం ఫాస్ట్ వెళ్ళినా కూడా ఈ మైక్లో నుంచి పట్ పట్ కట్ కట్ అనే సౌండ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో ఒక మంచి మైక్ అయితే కొనాలి. మంచి మైక్ అంటే కాస్ట్లీ పెట్టి కొనాల్సిన అవసరం అయితే లేదు. సో మా ఫ్రెండ్స్ కూడా యూజ్ చేస్తున్న మైక్ ఏంద్రా అని వాడిని అడిగితే వాడు చూస్తేనేమో బెంగళూరు నుంచి తీసుకొచ్చాను, అక్కడి నుంచి తీసుకొచ్చాను అంటాడు. సో కనుక్కోవాలి, ఎగ్జాక్ట్లీ కనుక్కొని మనం అయితే మంచి మైక్, సో ఇంత సెటప్ పెట్టుకొని ఇంత మంచిగా మనం అయితే బ్లాగ్ అయితే చేస్తూ ఉంటే సో వాయిస్లో కూడా మంచిగా ఉండాలి కదా. సో అది కూడా మనమైతే ఒక చూడాలి, దానికి కూడా మంచి సొల్యూషన్ అయితే చూడాలి. బైక్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడేమో ఒక ఫుల్ లోడ్లో ఉన్న లారీ ఎలాగ ఎక్కిద్ది, సో ముక్కతా ములగతా ఎక్కిద్ది కదా, సో అలా ఎక్కుతుంది. సో దిగేటప్పుడు మాత్రం జమ్మండి వచ్చేస్తూ ఉంది. సో అలా ఉంది మన బైక్ పరిస్థితి. సో గాయస్ మీకైతే ఫ్రంట్ అయితే కనిపిస్తుంది కదా, సో దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటూ ఉన్నాను. సో ఎన్నోసార్లు చెప్తున్నాను. సో ఏం చెప్తాంలే, చూడండి గాయస్ మీరే చూడండి. సో మనైతే ఇటు నుంచి కావలి దగ్గర నుంచి అయితే ఉదయగిరి కూడా వెళ్ళిపోవచ్చు గాయస్. బ్లూ మూన్ రెస్టారెంట్ అన్న చూస్తున్నాడు ఎందుమన్నలే. ఏముంది భయ్యా, మన ఏంది మిడిల్ క్లాస్ లాగర్స్, మన దగ్గర అపాచీ బైక్ని మనం మోడిఫికేషన్ చేసుకుని వెళ్తూ ఉన్నాం. మీ దగ్గర అయితే డ్యూక్లు 200లు 250లు 390లు అయితే ఉన్నాయి, మన దగ్గర ఏముంది. సో గాయస్ లొకేషన్ చూడండి ఫ్రంట్ ఎలాగుందో, వేరే లెవెల్ కదా, సూపర్గా ఉంది, చల్లగా సూపర్గా ఉంది. ఇక్కడ మాత్రం ఈ ఫ్లైఓవర్కైనా పైకి అయితే వెళ్ళిపోయింది చెట్లు మొత్తం. వెల్కమ్ టు ముసునూర్. ఇంకా కావలిలో అయితే ఎంటర్ అవ్వలేదు గాయస్. సో ఇంకా అయితే షాప్ అయితే లాస్ట్ వెళ్ళాలన్నమాట, కావలి లాస్ట్కి వెళ్ళాలి. సో మొత్తం కావలి మొత్తం క్రాస్ చేసుకుని అయితే వెళ్ళాలి మనం అయితే. ఎండ మాత్రం చింపేస్తుంది గాయస్. సో వన్స్ షాప్ దగ్గరికి వెళితే అక్కడ బైక్ ఇచ్చేసి ఈ బైక్ ఎప్పుడు రెడీ అవుద్దో అది కూడా తెలియదు మనకి. సో ఇంటికి వెళ్ళిపోదామా లేకపోతే ఇక్కడే ఉండి బైక్ చేపించుకుని వెళ్దామా, సో అది కూడా ఆలోచించుకోవాలి. సో వన్స్ అడిగితే ఎప్పుడు అయిపోద్దా ఏందని మొత్తం అడిగితే సో అప్పుడు మొత్తం చెప్పేస్తారు కదా, సాయంత్రం వరకు ఉండాలా లేకపోతే రేపు అవుద్దా అని. సో అక్కడ అడిగిన తర్వాత నేనైతే మళ్ళీ మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. మనకి టౌన్లో మాత్రం స్కూటీ ఉంటే ది బెస్ట్ అబ్బా. ఈ నోటళ్ళు గేర్లు వేసుకునే అంత అవసరం లేదు, యాక్సిలేటర్లు పట్టామా కుమ్మేసినామా అంతే. అదే మన దగ్గర పెద్ద బైక్ ఉంటే దానికి గేర్లు వేసి నోటళ్ళు చేసి వెళ్తూ ఉండాలి. బట్ స్కూటీలో కుమ్మేయడమే. 24/7 పోలీసులు ఎప్పుడూ ఉంటారు ఇక్కడ, సైడ్లో ఉంటారు. ఈ బైక్ వేసుకుని మనం ట్రాఫిక్లో వెళ్తూ ఉంటే నాకైతే చిరాకు దొబ్బతా ఉంది. తొందరగా ఫాస్ట్ పైకి గేర్లు వేసి లాగితే వెళ్ళదు, నోటలు చేయడానికి టైం లేదు. సో ఇక్కడే ఎక్కడో షాప్ అయితే ఉండింది, చెక్ చేసుకుంటా స్లోగా ప్రతి ఒక్క గల్లీ గల్లీ చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో మర్చిపోతే కాల్ చేయడమే, ఎందుకు మళ్ళీ కాల్ చేసి డిస్టర్బ్ చేయడం అని నేనైతే ఇలాగా వెళ్తా ఉన్నాను చూసుకుంటా. ఫైనల్గా మనం అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా మీరు, మొత్తం అయితే రిమూవ్ అయితే చేస్తూ ఉన్నారు. సో లోపల అయితే పార్ట్స్ అయితే చూస్తున్నారు, క్లచ్ ప్లేట్ మొత్తం అయితే వెళ్ళిపోయిందా, సెట్ వెళ్ళిపోయిందా, మొత్తం వెళ్ళిపోయిందా అని. సో మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను, మొత్తం అయితే వెళ్ళి ఉండదని చెప్పారు. సో ఎలాగైతే ఓపెన్ చేశారో లేదో, సో మొత్తం అయితే వెళ్ళిపోయింది. సో దానికోసం అయితే హ్యాండ్ ఇచ్చేసింది మనకి. సో సెట్ మొత్తం అయితే మార్చాను నేనైతే.
సో కొంచెం అనుకుని వెళ్తే చాలా అంటే చాలా పెద్ద బొక్క పడింది మనకైతే. సో గాయ్స్ మనమైతే మన బైక్ని అయితే మెకానిక్ దగ్గర అయితే ఇచ్చేసినాం. అక్కడైతే దానికి పార్ట్స్ దొరికే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉందంట. సో టీవీఎస్ కదా, సో పార్ట్స్ అయితే కొంచెం లేట్ అవుద్దని చెప్తున్నారు. మినిమం మ్యాక్సిమం అయితే సాయంత్రం అవుద్దని చెప్తున్నారు. సో ఇప్పుడైతే మనమైతే వేరే పార్ట్ కోసం అయితే వెళ్తున్నాం. సో మొత్తం పార్ట్స్ వెతకడానికి సరిపోదు ఎలాగుందో టైం మొత్తం. సో మధ్యాహ్నం అయిపోయింది. సో టైం అయితే 1 అవుతా ఉంది. ఇంకా మనమైతే లంచ్ కూడా చేయలేదు గాయస్. సో ఎప్పటికప్పటికి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో చూద్దాం. సో ఎప్పటికి రెడీ అవుద్దో, సాయంత్రం దానికి రెడీ అయిపోద్దో లేకపోతే రేపు అవుతుందో ఇంకా అయితే చెప్పలేదు. సో ఈడెందో ఇటు అటు వెళ్ళిపోతాడు మావాడు. పద తమ్ముడు పద పద పద. 5 hours later. సో ఆల్రెడీ గాయస్ ఇప్పుడైతే టైం అయితే 5:30 అవుతుంది. సో సుమారు ఒక 4-4:30 గంటల తర్వాత సో మళ్ళీ మన బైక్ అయితే రెడీ అయిపోయింది గాయస్. సో అంతగా చేంజెస్ అయితే ఏం కనిపించదు. సో మేజర్ 2 చేంజెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. నాకైతే కనిపిస్తూ ఉంది, మీకైతే కనిపిస్తుందో లేదో. సో బైక్ ఒక చోట ఆపి సో మీకైతే చూపిస్తాను ఫ్రంట్ నుంచి లుక్. సో మొత్తం ఎలాగుంది ఏంది అనేది. సో ఇప్పుడు మాత్రం పికప్ మాత్రం చాలా సూపర్గా ఉంది, స్మూత్గా వెళ్తుంది బైక్. నేను అస్సలు ఇంతగా ఇలాగ అవుద్దని, నేనైతే ఇంత స్మూత్ అయిపోద్దని ఇంజిన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంత స్మూత్గా అయితే ఉందన్నమాట. ఓ బామ్మ ఎక్కడికి ఇట్టు చూడమ్మా. సో పొద్దున మొత్తం అయితే ఎందుకులేండి అంత కష్టపడి అయితే వచ్చాము. సో ఇప్పుడైతే ఫ్రీగా అయితే వెళ్ళిపోతుంది. సో మేజర్గా ఉంది ఏంటంటే ఆ క్లచ్ ప్లేట్స్ అదొకటే చేంజ్ చేశాను. ఇంకా వచ్చి లైట్స్ అయితే వేసాను అనమాట, ఎల్ఈడి లైట్స్. సో ఇది 2 అనమాట. ఎప్పుడు వచ్చాము ఎప్పుడు వెళ్తున్నాము. సో ఏంటంటే ఈ టీవీఎస్కి ఏంటంటే పార్ట్స్ దొరకడం చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉండింది. సో ఏంటంటే కావలికి వస్తే మనం దీని పార్ట్స్ ఏమో నెల్లూరు నుంచి తెప్పించారు. సో దానికోసం లేట్ అయిపోయింది. సో లేకపోతే ఎప్పుడు అయిపోయి ఉండేది. సో ఇంత రేర్గా దొరికిద్దని నాకైతే అస్సలు తెలియదు అబ్బా. ఏదైనా హోండా గిండా బైక్ అయితే ఏడా దొరికేది. సో టీవీఎస్ కదా. సో ఫస్ట్ అయితే షోరూమ్కి ఫోన్ చేసాము. ఫోన్ చేసిన తర్వాత అక్కడ కూడా లేదు. సో క్లచ్ ప్లేట్స్ అయితే ఉన్నాయి, దానికి సంబంధించిన ఇంకా వేరే వేరే పార్ట్స్ అయితే లేదని చెప్పారు. మొత్తానికి ఎలాగో అలాగా రెడీ అయిపోయిందిలేండి. మెయిన్ అయితే ఇది చేపియాలి, స్పీడో మోటార్ కేబుల్. సో నేనైతే చాలా వీడియోస్లో అయితే చెప్పినాను ఇది చేంజ్ చేయాలి అని. సో చేంజ్ చేసేయాలి, దాన్ని అయితే పక్కాగా చేసేయాలి గాయ్స్. సో నెక్స్ట్ వీడియో లోపు అయితే దాన్ని అయితే చేంజ్ చేసేయాలి. వీఆర్ బ్యాక్ టు ఆన్ నేషనల్ హైవే 16. ఈడే ఓడరా స్వామి. చూస్తూ ఉంటే నాకు ఎలాగో ఉంది, కోపం వస్తూ ఉంది. సో ఇంతవరకు చేపించి ఇది చేయకుండా వదిలేస్తే ఎలాగో ఉంది గాయ్స్. సో గాయ్స్ ఫైనల్గా మనం అయితే నేషనల్ హైవే 16 పైన అయితే ఉన్నాం. సో ఫ్రంట్ అయితే ముస్నూర్ టోల్ ప్లాజా ముందైతే ఉంది. సో మన బైక్ చూడండి. సో అంతగా డిఫరెంట్ అయితే ఏం లేదు, బట్ ఇది 2 అనమాట. చేంజెస్ అయితే ఇది 2 అయితే ఉంది. సో ఇది ఒక లైటు, ఇది ఒక లైటు. నైట్ అయిన తర్వాత మనం అయితే లైట్ కూడా ఆన్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలాగుంది, ఎలాగొస్తుంది లైటింగ్ అనేది దీన్ని కూడా చూపించాలన్నమాట. సో మొత్తం ట్రాఫిక్ మాత్రం ఫుల్గా అయితే ఉంది ఈరోజు మాత్రం హైవే పైన. సో దీని బటన్ అయితే ఇక్కడ ఉంది. సో ఇదిగో దీని బటన్ దీన్ని ఆన్ చేద్దాం ఒకసారి. ఆన్ చేసిన తర్వాత చూడండి, సో 2 లైట్లు అయితే వెలుగుతూ ఉంది. సో నైట్ టైమ్స్ అయితే నాకైతే రైడ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. దానికోసం అయితే మనం అయితే ఇలాగైతే ఫిక్స్ అయితే చేయించాను. ఫస్ట్ అయితే ఇదైతే ఇక్కడ ఫిక్స్ చేపిద్దామని నేనైతే చెప్పాను కదా. సో అక్కడైతే సెట్ అవ్వట్లేదు. సో దానికోసం ఏంటంటే మళ్ళీ మనం అయితే ఇక్కడైతే ఫిక్స్ చేయించాం. సో ఓవరాల్గా ఇదనమాట. సో లొకేషన్ చూడండి, ఫ్రంట్ మొత్తం పొలాలు మొత్తం పొలాలే. సో గైస్ మనం అయితే ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఫ్రంట్ నుంచి లుక్ ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి మన బైక్కి. సో అంతగా మేజర్గా ఏం డిఫరెన్స్ అయితే ఏం లేదు గైస్. నైట్లో చూడాల్సిందే ఎలాగొస్తుంది, ఏంది పోక్స్ ఎలాగొస్తుంది. సో చూడాల్సిందే. సో బాయ్ టు ముస్నూరు టోల్ ప్లాజా. సో వన్స్ ఒక్కసారి మన మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతే మనం ఒక పెద్ద రైడ్ చేసినా కూడా దానికి ఫలితం అనేది ఉంటుంది గైస్. సో నేనైతే అదే అనుకుంటూ ఉన్నాను. సో వీడియో మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేనైతే అదే అనుకున్నాను. సో ఒక మంచి రైడ్ అయితే చేసి, అంటే ఒక వీడియో వైరల్ అయినా మన మానిటైజేషన్ కంప్లీట్ అయినా కూడా మనం ఏంటంటే ఒక మంచి రైడ్ చేస్తే మనకైతే ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరు చూస్తున్నారు గాయస్ మన వీడియోస్ పెడతా ఉంటే మోర్ దాన్ ఇప్పటి వరకు నేను పెట్టిన వ్లాగ్స్కి 3.5K వ్యూస్ వచ్చింది హైయెస్ట్. చెప్తేనే సిగ్గుపోద్ది, అలా ఉంది నాకైతే మాత్రం.
3.5K వ్యూస్ వచ్చింది. ఇప్పటికీ అది 45 వ్లాగ్, ఇది 45వ వ్లాగ్, 44వ వ్లాగ్. ఇది 45 వ్లాగ్స్ చేస్తే ఒక వ్లాగ్కి సుమారు ఒక 100 వస్తుంది. 100 రాదులేండి. 100 అవర్స్ వేసుకున్నా 4000 అవర్స్ కంప్లీట్ అయిపోద్ది. సో ఇంకా మనం అయితే తక్కువలోనే ఉన్నాం. సో చూద్దాం ఏమవుతుందో ఏందో. దేవుడు అంతా దేవుడి దయ. దేవుడు అందరికీ ఇచ్చినప్పుడు మనకు కూడా ఇస్తాడు కదా. జస్ట్ మనమైతే ఆపే పరిస్థితే లేదు. మన కంటిన్యూ చేస్తూ ఉండడమే. ఏదైనా ఏం వచ్చినా మనమైతే కంటిన్యూ చేస్తూ ఉండడమే. నెవర్ గివ్ అప్. బాధ, చాలా బాధ ఉంది మనసులో చెప్పుకుంటే మీతోటి. ఎందుకులేండి, సముద్రం ఇక్కడ వరకు వచ్చేస్తుంది నేను బాధలు చెప్తే మీకు. అలా ఉంది ఇప్పుడు మా లైఫ్. ప్రశాంతంగా రైడ్ చేస్తున్నా. ప్రశాంతంగా రైడ్ చేద్దాం. తొందరగా వీడియోని ఎండ్ చేద్దాం. వర్క్కి వెళ్ళాలి, వ్లాగ్ తీయాలి, మొత్తం చేయాలి. సో ఎవరైనా చేస్తారు అసలు ఇలాగా. ఏ యూట్యూబర్ అయినా తన పర్సనల్ లైఫ్ స్టైల్ని కూడా నేనైతే చూపించాను. ఎవరు చూపించేది ఉండరు. సో నేను ఏం వర్క్ చేస్తాను మొత్తం చూపించాను మీకైతే. సో ఎంత ఏం చేసినా కూడా వ్యూస్ అనేది రావట్లేదు. అదొక తెలియని బాధ. ఎంత రైడ్ చేసినా, ఎంత పీస్ఫుల్ రైడ్ చేసినా టక్ అంటూ ఒకసారి వచ్చేస్తుంది మైండ్లోకి. అరే ఇంత చేస్తున్నావు, ఇంత సెటప్, ఇది మొత్తం చేస్తున్నావు, అసలు వ్యూస్ రావట్లేదు. ఆ పెయిన్ ఒక యూట్యూబర్కే అర్థమవుద్ది. సక్సెస్ అవ్వాలని వచ్చాము ఇక్కడికి. సక్సెస్ ఏమో పోతా ఉంది ముందు లారిపోయినట్టుగా. మన వెనకాల దాన్ని అయితే క్రాస్ చేస్తానే ఉన్నాం. సో గాయ్స్, ఫైనల్గా మన నేషనల్ హైవే 16ని బాయ్ చెప్పే టైం వచ్చేసినది. ఎంతో దూరం లేదు, జస్ట్ ఒక 500 మీటర్సే ఉంటుంది. వెళ్తా ఉండడమే. బాయ్ బాయ్ చెప్పడం మర్చిపోయాను. బాయ్ టు నేషనల్ హైవే 16. లైఫ్ మొత్తం నేషనల్ హైవే 16లోనే. నెల్లూరు టు కావలి, కావలి టు నెల్లూరు, ఇక్కడే గడిచిపోతూ ఉంది. ఒక మంచి లొకేషన్ ఉంటే మీరే చెప్పండి గాయ్స్, అక్కడికైనా మనం అయితే ప్లాన్ చేద్దాం. అర్థమైందా? సో ఈ రోడ్లోనే మనం అయితే వచ్చేటప్పుడు కూడా వచ్చాం. అంతగా ఏముండదు. సో నేనైతే ఈ వీడియోని ఇక ఎండ్ చేసే టైం అయితే వచ్చేసినది. సో గైస్, ఫస్ట్ టైం కానీ మీరు కానీ మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టిన వీడియోస్ చిటికలో మీ దగ్గరకు వచ్చేస్తాయి. టక్కని మీరైతే చూసేయచ్చు. ఐ హోప్ ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని నేనైతే అనుకుంటూ ఉన్నాను. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద కూడా చెప్పాను కదా. సో మీరు కానీ లైక్ చేశారని అనుకోండి, ఈ మన వీడియో ఏంటంటే ఇంకొక మొబైల్లో ఎవరైనా యూట్యూబ్ చూస్తా స్క్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రికమెండేషన్లో అయితే వెళ్ళిద్ది. సో వాళ్ళు కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్యామిలీ, ఇంకా మీ ఫ్రెండ్స్ గ్రూప్స్, ఇంకా మీ ఫ్రెండ్స్కి మొత్తానికి వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి గాయస్. సో ఐ హోప్ మీరందరూ షేర్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీ దగ్గర నుంచి నేనైతే కోరుకునేది సబ్స్క్రైబ్ ఒకటే. బాబాయ్. సో ఐ హోప్ మీ అందరికీ చిన్న వ్లాగ్ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.